హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిట్టు బ్లాగ్స్. ఈరోజు ఈ బ్లాగ్లోకి వచ్చి మనం డిఫరెంట్గా వంకాయతో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో యూజువల్గా మనం మిరపకాయ బజ్జీలు ఎక్కువ తింటూ ఉంటాం కదా. సో ఈరోజు అయితే ఇక్కడ డిఫరెంట్గా వంకాయతో బజ్జీలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నేనైతే ఇక్కడ పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను. దీన్ని అయితే ఇలా హాఫ్గా కట్ చేసుకొని సన్నగా చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. సో ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన పిండి అయితే ఇక్కడ కలుపుకుంటున్నాము. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నా. శనగపిండి కావాల్సినంత తీసుకొని దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కారం వేసి మంచిగా అయితే ఇలా వాటర్ వేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వంకాయల ముక్కలని దీంట్లోకి వేసి మంచిగా కలిపి వేయాలి. సో మనం ఈ మిశ్రమం అంతా కలుపుకున్న తర్వాత వంకాయలు కూడా వేసి అందులో మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్కటి వంకాయలని అయితే దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా అయితే పిండి అయితే వంకాయలకి బాగా పట్టింది. సో మనం యూజువల్గా మిరపకాయ బజ్జీలకు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇక్కడ మనం బాగా మంచిగా ఫ్లిప్ చేసి రెండు వైపులా బజ్జీలను అయితే బాగా ఫ్రై చేసుకున్నాము. సో బాగా రెడ్గా అయితే ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే మనకి బజ్జీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా వితిన్ 2 స్టెప్స్లో అయితే మనకు వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. రెగ్యులర్గా మిరపకాయ బజ్జీలు కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో వేసవి కాలం పిల్లలకి చాలా ఎమ్మీగా టేస్టీగా డిఫరెంట్ వెరైటీస్ అయితే కుక్ చేసి పెట్టచ్చు. సో తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అలాగే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.